హలో ఆల్, ఈరోజు మనం జైసల్మేర్ కాటన్ చూడడానికి అయితే వచ్చామండి. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇదైతే చాలా పొడుగ్గా ఉంటుంది. బయట నుంచి అయితే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. నేను చిన్న క్లిప్ మాత్రమే తీసాను. చాలా పెద్ద కోట అండి ఇది. ఇప్పుడు మనం కోటకి సగం వరకు పైకి అయితే వచ్చేసాము. ఇలా పైకి రావడానికి కూడా చాలా ఎత్తు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. మేమైతే బైక్స్ మీద అయితే వచ్చాము. మమ్మీ వాళ్ళు ఒక బైక్, మేము ఒక బైక్ మీద అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అండి మనిషికి అయితే. అదే మీరు డిఫెన్స్ పర్సన్ అయితే కనుక మీకు 100 రూపీసే తీసుకుంటారు. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా పర్వాలేదు, కానీ మనిషికి అయితే 100 తీసుకుంటారు. డిఫెన్స్ పర్సన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకనమాట. నార్మల్ పీపుల్కి అయితే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం కోట లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మనకి డైరెక్షన్స్ అయితే కనిపిస్తాయండి లోపల, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది నంబరింగ్ అయితే ఉంటుంది. 1, 2, 3 అలా. దాని ప్రకారంగా అయితే మనం వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నెట్ కట్టారు, మరి పావురాల కోసం అనుకుంటా. నాకు తెలిసి ఇది వింటర్లో చూడడానికి బాగుంటుంది అనుకుంటా. టూరిస్టులు కూడా ఎక్కువగా వింటర్లో అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, మేమైతే సమ్మర్లో వచ్చాము. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారండి ఇక్కడ. చాలా స్పేషియస్గా కూడా ఉంది ప్లేస్ అయితే. చూడండి వ్యూ ఎంత బాగుందో. అంతా చాలా పెద్ద పెద్ద కట్టడాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం వేరే ప్లేస్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకి పెద్ద ఒంటె ఒకటి కనిపిస్తుందండి. మనకు బేసిక్గా రాజస్థాన్ అంటేనే ఒంటెలు కదా బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి ఒక ఒంటె కూడా పెద్దదండి, చాలా పెద్దది, ఏజ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక ఒంటె అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ కింద కూడా పాతకాలంలో ఆయిల్ తయారు చేసేవారు కదా, అలాంటిదైతే ఒకటి కనిపిస్తుంది. చాలా ఓల్డ్ అనమాట. అండ్ దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో రూమ్ అయితే కనిపిస్తుంది. ఈ రూమ్ అనేది కొంచెం ఓల్డ్గా అయితే ఉందండి. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఏ విధమైన ఆయుధాలు వాడారు, అలాగే మనకు కూడా తెలియనివి ఉంటాయండి ఇందులో. మనం ఎప్పుడు చూసుండం కూడా. మనకు కొన్ని అయితే తెలుసు, కొన్ని నేమ్స్ కూడా తెలియవు. అలాంటివి అయితే చూస్తూ ఉంటాం ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్దగా ఉండే కత్తులండి ఇవి. అప్పట్లో రాజులు ఇవైతే వాడేవారు అనమాట. వాళ్ళ సైన్యం ఇంకా రాజులు ఇవైతే యూజ్ చేసేవారంట. అవన్నీ కూడా ఇక్కడైతే మనకి చూడొచ్చు. ఇవి చూసారా, కొరడాలు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇదిగోండి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద కత్తులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం యూజ్ చేశారో అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి కొమ్ములు ఎంతెంత ఉన్నాయో కదా. ఇంకా ఇవైతే మనకి పేర్లు కూడా తెలియవండి, వాళ్ళు ఉపయోగించినవి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది చూడండి, డోర్ భలే ఉంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రాజుగారి గది అంటండి. ఫస్ట్ దీన్ని చూడగానే అయితే నాకు నవ్వొచ్చింది. ఎంత పెద్దగా ఉందో చూడండి. అది రాజుగారి డ్రెస్ అనమాట ఇది. అండ్ ఆయన రూమ్లో అయితే మనం ఈ విధంగా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వెళ్తే మనం వేరే చోటుకైతే వెళ్ళిపోబోతున్నాము. ఇక్కడ చూడండి మనకి అన్నిటికీ కూడా నేమ్స్ కూడా రాసేసే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది రూమ్ కాదు, ఇది ఒక ప్లేస్ అండి. ఇక్కడ మనకి పెద్ద మండపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు చూస్తున్నారా, ఇక్కడ ఒక పల్లకి ఉందండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన పల్లకి అంట ఇది. డీటెయిలింగ్గా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. అంటే మనకి ఫొటోస్ కూడా దిగడానికి చాలా బాగుంటుంది, రీల్స్ కోసం కూడా. చూడండి ఇదే పల్లకి అనమాట. చాలా ఓల్డ్ పల్లకి. నేనైతే ఫస్ట్ టైం అనుకుంటూ చూస్తున్నాను పల్లకినైతే. ఇంకా ఇలా చూస్తూ ముందుకు వెళ్తే మనకి ఇంకో రూమ్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే జైసల్మేర్లోని వీళ్ళు ట్రెడిషన్ డ్రెస్ అండి ఇది. వీళ్ళైతే ఈ డ్రెస్ని వేసుకుంటూ ఉంటారు, ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఇక్కడ చూడండి, నేను వీడియో తీసుకుంటున్నాను, హర్షి అలాగే పరిగెడుతున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పిల్లలు అయితే కంపల్సరీ ఒకళ్ళు ఉంటూనే ఉంటారు కదా. అండ్ ఇందాక పైనుంచి చూసాం కదా నెట్, ఇప్పుడు కింద నుంచి చూస్తున్నాం అనమాట. మనం ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ నెంబరింగ్ సిస్టమ్ని ఫాలో అవుతూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే మనం ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారండి. అప్పట్లో వాళ్ళ ఫొటోస్ అన్నమాట ఇవి, అందరివి ఉన్నాయి.
వాళ్ళ పేర్లు కూడా మనకి కింద రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుందండి. మరీ పైకి అయితే వెళ్ళలేదు కానీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే చూస్తున్నాం మనం. చూడండి ఇక్కడ చూస్తే మనకు అక్కడ పైన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా కోట పైన. ఎక్కడైనా శత్రువులు దాడి చేసినప్పుడంట అవి అలా కిందకి వేస్తూ ఉంటారంట. అండ్ ఈ రూమ్ మొత్తం చూసినట్టయితే ఈ విధంగా అయితే మనకి ఫొటోస్తోనే నిండిపోయి అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం రాణిగారి మహల్లోకి అయితే వెళ్తున్నాము. ఈ రాణిగారి మహల్లోకి వెళ్తున్నప్పుడు ఎందుకో తెలియదు కొంచెం భయం వేసింది నాకు. ఆవిడ విగ్రహం చూడండి, ఎందుకో చూడడానికి కొంచెం భయంగా అనిపించింది. దానికి తగ్గట్టు ఎవ్వరూ లేదు, అందరూ చూసేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకంతే ఫాస్ట్గా అయితే నేను కూడా చూసుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసాను. నేను బయటకు వెళ్ళేలోపు ఈలోపు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఒక మ్యాప్ ఉందండి, మ్యాప్ని అయితే చూస్తున్నారు. ఇది జైసల్మేర్ యొక్క మ్యాప్ అన్నమాట. ఈ మ్యాప్ నుండి చూస్తే మనకి ఎక్కడి నుండి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా డీటెయిలింగ్గా తెలుస్తుందండి. ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి మ్యాప్లో చూసి అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇంకొక రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్లో అయితే మనకి ఫస్ట్ ఒక టాయ్ ఒక గుర్రం కనిపించిందండి, చెక్క గుర్రం అన్నమాట ఇది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తున్నారా గొడుగులు అన్నమాట, వాళ్ళు యూజ్ చేసిన గొడుగులు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవి విగ్రహాలండి, చాలా బాగున్నాయి, హ్యాండ్మేడ్ అంట అన్నీ కూడా. మనకి ఏ రూమ్లో అయినా సరే ఫ్యాన్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి, ఎందుకంటే హీట్ కదా అందుకని చెప్పేసి. చూడండి ఇక్కడ విగ్రహాలు చూస్తున్నట్టయితే చేత్తో చెక్కినవంట, చాలా బాగున్నాయి. అండ్ కిందే కాదు పైన కూడా మనకి డీటెయిలింగ్గా చెక్కారండి, చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవైతే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము. ఒక్కరే కనుక వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారండి, కంపల్సరీ ఇంకొకరిని తీసుకొని అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడ అవసరం లేని రూమ్స్కి అయితే ఇలా లాక్ అయితే వేసేసారు. అండ్ ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది మేబీ సభ అనుకుంటా, చిన్న మీటింగ్స్ అన్నీ పెట్టుకునే చోట అనుకుంటా. మరి ఇలా అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు యూజ్ చేసిన మనీ, అలాగే స్టాంప్స్ అంటారు కదా, నోట్లు, స్టాంపులు, అవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కోటని కట్టి 900 సంవత్సరాలు అయితే అయ్యిందంటండి. మనం 900 ఏళ్ల క్రితం నాటి చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ విశిష్టత ఏంటి అంటే పెయింటింగ్స్ అండి. మొత్తం రూమ్ నిండా కలర్ఫుల్గా మంచిగా పెయింటింగ్స్ వేశారు. అండ్ ఇవేమి కూడా మిషన్తో చేసినవి కాదు, హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఎంత బాగున్నాయో చూడండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవి ఏంటి, లేదంటే వాళ్ళ దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా అవి, అలాగే జైసల్మేర్ యొక్క సిటీ మొత్తం, అలాగే ఈ కోట గురించి సంబంధించినవి చాలా బాగున్నాయి. చూడండి వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని ఇక్కడ చూపిస్తున్నారు. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే మాత్రం. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ రియల్గా చూస్తే ఇంకా బాగా తెలుస్తుందండి. అండ్ ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసాము, కోటకి బాగా పైకి అన్నమాట. మనకి ఇక్కడి నుంచి చూస్తే జైసల్మేర్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి, చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ట్రావెల్ చేసి వచ్చిన దారి అన్నమాట. అక్కడ నుండి మనం ఇంత పైకి వచ్చాము. చూడండి వ్యూ భలే ఉంది కదా. అండ్ ఇక్కడైతే ఇంకా కొంతమంది అయితే ఉన్నారు పైన, ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మనం కూడా వచ్చాక ఫొటోస్ దిగలేదు కదా అని మాకు నచ్చిన కొన్ని పిక్స్ అయితే దిగిపోయాము ఇక్కడ, ఎందుకంటే మెమరీ అయితే ఉండాలి కదా. అండ్ ఫొటోస్ దిగేసి ఇంకా కిందకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కోట దిగుతూ ఉండగా మనకి మళ్ళీ దారిలో కూడా కొన్ని పిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఫ్రేమ్స్లో జైసల్మేర్ యొక్క విశిష్టతలు, అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నీ తెలుస్తాయండి.
నాకైతే ఇందులో కొన్ని ప్లేసెస్ ఐడియా ఉన్నాయి, కానీ కొన్ని అయితే ఫస్ట్ టైమే చూస్తున్నాను. అసలు అవి ఏంటో కూడా తెలీదు. ఇది చూసారా, ఇదే మనం ఇప్పుడు వచ్చిన కోట అనమాట. ఇంత పెద్దగా ఉంటుందండి ఇది బయట నుంచి అయితే. లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు కోటది ఫుల్ది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గడీసర్ లేక్ అండి. ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇది అప్పటికే ఉందన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ అయితే కిందకైతే దిగుతూ ఉన్నాం మేము. చూడండి ఇక్కడ అప్పట్లో పల్లకి చూపించాను కదా, అదనమాట. అండ్ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయో అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. పర్వాలేదండి, వర్తే అనిపించింది. 150 రూపీస్ తీసుకుంటారు. స్లోగా అలా చూసుకుంటూ 1 అవర్ అయితే జర్నీ అయితే చేసాం మేము. ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే బాగుంటుందండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అటువైపు నుంచి ఎంటర్ అయ్యాము, ఇటువైపు నుంచి ఎగ్జిట్ అయితే అయ్యాము. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.